Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఏమిటి భయంగా ఉందా? నాకెంతో గుండె తిరగా ఉంది. నే ఏడవననుకో. ఏడవను కదా. తీసేనా? కూర్చో. आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट्स है? 30 రోజుల ముందే రిజిస్టర్ చేసించాను. ఆ రోజు మన పేరు నోటీస్ బోర్డులో ఉన్నాయి. आपका विटनेस है? हाँ वो लोग. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్లో పనిచేస్తున్నారు. आप लोग मद्रासी है? తెలుగు వాళ్ళం. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? ఓడరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. आप लोग नेक्स्ट. థ్యాంక్ యూ. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా, మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायणमूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలపాను. Hey
ആരാ ഇത്? എന്നെ ചതിച്ചോ? എന്റെ കരളെ, ఇవళ కళ్యాణం చేదు వന്നു. నేనేం చేయను పక్కజం. వీళ్ళ నాన్నగారు పీక మీద కత్తి పెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావని అడిగారు. చేసుకున్నాను. మీరు మాటలు నమ్మకండి, ఊరుకోండి. നമ്പിത്താനെ ഇങ്ങനെയായത്. ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു, ഒരു കന്നി പെണ്ണായിട്ട്. ഇവനെ വിടല്ലേ, മുറുക്കി പിടിച്ചോ. പയ്യൻ പാടാ. कौन? शेखर. मिस्टर मलकांकर, ये मेरी बीवी आज ही शादी हुई. नमस्ते. नमस्कार. मुबारक हो. थैंक यू. आई किसका? मिसेस लगना मलकांकर. क्या चाहनी? आपने बताया तक नहीं. तुम्हारा नाम क्या है? बानू. शैला बानू. मुस्लिम नाम वाटते. అవును ముస్లింనే. तुमने शादी कर ली क्या? तू गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू अच्छा, ये तो तू अच्छा. चल. तुम उसकी फिक्र मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా. మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకు అదింతే. నీ బొంద పడుకోరా.